అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదా ఫస్ట్ టైం నేను యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంది ఈ సినిమా యాక్చువల్లీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నేనంటూ చేస్తే నేను నేర్చుకోలేదు ఈ సినిమా నేర్చుకున్నాను. తెలుసో తెలియకుండా బీ వెరీ లక్కీ. ఒక చాలా గ్రేట్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్తో వచ్చిన ఇప్పుడు నాకు తెలియదు ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలియదు. బట్ ఒకవేళ నేనంటూ ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అని నేను నేర్చుకుంది ఈ సినిమా. బికాజ్ వన్స్ అగైన్ ఒక యాక్టర్ డైరెక్ట్ చేసే సినిమా కదా, ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ మారిపోతుంది. మీరు ఓహో ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అనే అండర్స్టాండింగ్ చాలా ఈ సినిమాలో నేను నేర్చుకున్నాను. చేస్తానా తెలీదు, బట్ నేర్చుకున్నా మాత్రం మాక్సిమం ఈ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తమిళ సినిమా చాలా దాంట్లో చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9 సినిమా ఉంది. 9 చేశారు ఇది అంత స్పెషల్గా ఎందుకు కలిసి చెప్తున్నారు? బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ప్రయత్నించిన చూడగలిగిన మేనర్లో అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనూ చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాష, నేను మాట్లాడగలిగే భాష. మళ్ళీ కన్నడ మలయాళం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊర్లో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీద చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు చేయాలి. మానగం తర్వాత నేను సినిమాలే చేయాలి, మైక్లీ వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నారు అన్నారు. నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలో కనిపించేవాడే కాదు. తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ తెగాడేసేది. నేను అనుకున్నా ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యాన్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్ది నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే ఐ నెవర్ ట్రై టు బి అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు యాడమేషన్ మానగరం అన్న ఇంక్లూడింగ్ మైకిల్, దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుష్ అన్నతో క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. నాకు రాకేం కాదు. ఐ నెవర్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐ డెంట్ కాంట్రిబ్యూట్ ఇనఫ్, బట్ దిస్ ఫిల్మ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాకి నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీ సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చాలా రేర్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్. ఐ బిలీవ్. అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమి చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఆయన 50వ సినిమా అనేసరికి ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటని ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్ గా దీన్ని ఈ క్యారెక్టర్ ఉండే వెయిటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్ ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ఆయన 50th ఫిల్మ్ ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గెట్. ఆయన నాకు సింపుల్గా నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్సు ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి నేను చేస్తున్నాను. ఇదండి నేను జనరల్ గానే ప్రతి సినిమాకి నేను జనరల్ గానే ఉండే తీసుకుంటారండి. దానికి ఎప్పుడు అది ఎందుకంటే నాకు షోల్డర్లు పెద్ద అయింది. సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు. సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, లేదా టైట్ గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను జనరల్ గా ఇప్పేస్తాను. అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్ కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్. నేను చెప్పాను ఫస్ట్ డే నాకు 26-30 డేకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.